ఆనంద్ సాగర్ గారు వినిపిస్తుందా? ఓకే, నమస్కారం. ఆనంద్ సాగర్ గారు ఏంటి ఈ ఆల్రెడీ అప్పుడే పదవులు కూడా పంచేసుకున్నారట. డిప్యూటీ సీఎం అని చెప్పి వంగా గీత గారు బ్యానర్స్ వేస్తున్నారు, కార్ల మీద నెంబర్ ప్లేట్లు వేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆ నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. ఒక పక్క ఓటు శాతం పెరిగింది బాగా. అది ఎవరికి ప్లస్ కాబోతున్నది, ఎవరికి మైనస్ కాబోతున్నది, ఎవరు పుట్టి ముంచిపోతున్నది? మీరు ఆ ప్రాంత వాసులే కాబట్టి మీకు అవగాహన ఉంటుంది. సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి హృదయపూర్వక నమస్కారం. నేను 1972 నుండి ఎలక్షన్ చూస్తున్నానండి. మా నాన్నగారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. ఆయన ఒకటే మాట చెప్పేవారు మా నాన్నగారు, మేము పిల్లలుగా ఉన్నప్పుడు, ఏదన్నా బై ఎలక్షన్ జరిగినా, జనరల్ ఎలక్షన్ జరిగినా 60% మించి పోలింగ్ జరిగితే గవర్నమెంట్ కూలిపోతుందని చెప్పేవారు మా నాన్నగారు. అది నేను ఆయన చెప్పింది వాస్తవమా కాదనేది ఒక 10-16 ఎన్నికల్లో చూశాను. ఎప్పుడైతే ఓటింగ్ శాతం పెరుగుతుందో అధికార పక్షం కుప్పకూలిపోతుంది. గత ఎన్నికల్లో కూడా మా గవర్నమెంట్ కూలిపోవడానికి పెరిగినటువంటి ఓటింగ్ శాతమే కారణం. ఇప్పుడు 2.5 నుండి 3% ఓటు శాతం పెరిగింది. తప్పకుండా గవర్నమెంట్ కూలిపోతుంది అనేదానికి ఇంతకంటే తార్కాణం ఇంకేమి చెప్పుకోక్కర్లేదు. ఇదేమి అతిశయోక్తి కాదు, వాస్తవం, చారిత్రక సత్యం. ఈ పరిణామాల్లో వైసీపీ వాళ్ళు ఏంటంటే మేము గెలుస్తాం అనేది చేస్తున్నాం. ఇక్కడ నాకు కొద్దిగా జ్యోతిష్యం కూడా తెలుసు, అది కూడా చెప్తున్నాను మీకు. 2012లో మీ పర్మిషన్ తో చెప్తున్నా, చెప్పకూడదేమో కానీ మీరు ఒక 2 మాటలు. 2012లో గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు జగన్మోహన్ రెడ్డికి నిర్బంధ యోగం వచ్చింది, కారాగార వాసం వచ్చింది, జైలు జీవితం వచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ అదే ప్లానటరీ పొజిషన్, గురుడు వృషభ రాశిలోకి వచ్చాడు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం, ఆయన అష్ట కష్టాలు పడ్డం ఖాయం. నిర్బంధ యోగం, ఈ జైలు యోగం, ఈ యోగాలన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని ఆయనకి రాబోతున్నాయి క్లియర్ కట్ గా. ఇది శాస్త్రాన్ని నేను 40 ఏళ్ల నుండి అవపోసన పెట్టాను. ఇది వాస్తవం, ఇదొకటి వాస్తవం. ఇకపోతే పిఠాపురంలో సీన్ ఏంటంటే, పిఠాపురంలోనే కదండి, యావత్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చెప్తున్నాను మీకు, 18 నియోజకవర్గాల్లో స్టార్ క్యాంపెయినర్ గా తిరిగాను నేను, తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి తరఫున. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా మధ్యాహ్నం 12 దాటిన తర్వాత, మీ వాయిస్ మ్యూట్లోకి వెళ్ళింది, ఒకసారి చెక్ చేయండి. 12 దాటిన తర్వాత 12 వినపడుతుందండి? మాట్లాడండి. వినపడుతుందండి? మాట్లాడండి. ఉదయం నుండి 12 గంటల వరకు వైసీపీకి ఫేవర్ గా ఓటింగ్ జరిగింది. 12 తర్వాత, ఎందుకంటే 12 వరకు పునర్వసు నక్షత్రం ఉంది, జగన్మోహన్ రెడ్డికి మిత్రతార. 12 తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి నైదనతార వచ్చింది, విపత్తార వచ్చింది. అక్కడి నుండి రాత్రి 2 గంటల వరకు, తెల్లవారుజాము 2 గంటల వరకు కూడా జరిగిన పడిన ప్రతి ఓటు కూటమికి పడ్డాయి. ఇది వాస్తవం. అందుకే ఓటింగ్ శాతం పెరిగిపోయింది మధ్యాహ్నం నుండి. 12 గంటల వరకు 23%, 30% అయినటువంటి ఓటు శాతం 83% తాకింది రాత్రికి. కాబట్టి అటు నుండి ఇటు చూసినా, ఇటు నుండి అటు చూసినా, ఏ విధంగా వడపోత పోసినా, మొన్న మీరు కూడా చక్కటి విశ్లేషణ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్ని సీట్లు ఏ పార్టీ గెలుస్తుందని దాని మీద చాలా బాగా చెప్పారు. నాకు నచ్చింది మీరు చెప్పింది. అది అందరికంటే బాగా చెప్పారు మీరు. అన్ని ఛానల్లో వచ్చినటువంటి దానికంటే మీ విశ్లేషణ చాలా బాగుంది. పొగడ్డం కాదు, ఇది వాస్తవం కూడా. సో ఇవన్నీ చూసుకుంటే పిఠాపురంలో పాపం వంగా గీత గారు, ఓటమి ఎరుగని వంగా గీత గారు మొట్టమొదటిసారి కంగు తినబోతున్నారు, ఓడిపోబోతున్నారు, భారీ తేడాతో ఓడిపోబోతున్నారు. ఇది రేపు సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత సత్యమో, పిఠాపురంలో వంగా గీత గారు భారీ తేడాతో ఓడిపోతుందనే దానికి అదే కూడా అంతే వాస్తవం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుంది అనేది కూడా అంతే నిజం. ఇంకా పగటి కళలు ఎన్ని కనుక్కున్నా ఏమి ఇబ్బంది లేదండి. ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల అసహనం వచ్చింది. పథకాలు ఎప్పుడు కూడా పనిచేయవండి. అసహనం వచ్చినప్పుడు, ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు రేగినప్పుడు,
అసంతృప్తి కలిగినప్పుడు, ఆ అభివృద్ధి లేనప్పుడు ఏదో నూకలు జల్లేసి పీకలు నొక్కేద్దామంటే ఊరుకునే రోజులు ప్రజాస్వామ్యంలో ఇంకా లేవవి. ప్రతి పౌరుడు కూడా చాలా అడ్వాన్స్డ్ తెలివితేటలతో, ఆలోచనతో ఈ ఎలక్షన్ లో మాత్రం ఓటేశాడు. రాష్ట్రానికి కావాల్సింది రాజధాని, రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి, రాష్ట్రానికి కావాల్సింది ఒక పరిపాలన దక్షుడు, అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి, అది చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటుందని చెప్పి ఒక కృత నిశ్చయంతో ప్రతి ఓటరు, ఇంకా ఒకటి చెప్తున్నాను సార్, అగ్ర కులాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఇటువంటి కాపు, కమ్మ, వెలమ, ఇటువంటి ఏది అగ్ర కులాలు ఉన్నాయో వాళ్ళు సాధారణంగా ఓటేయడానికి రారు. అంటే క్యూలో నిలబడడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు, ఎండలో రావడానికి ఇష్టం ఉండదు, వర్షం వస్తే ఇష్టం ఉండదు. అటువంటి వాళ్ళు కూడా, ఆఖరికి 90 ఏళ్ళు ఉన్నటువంటి వృద్ధులు కూడా ఆ వర్గాల నుంచి ఇంట్లో నుండి మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి పోలింగ్ బూతుల దగ్గర క్యూలో నిలబడి అర్ధరాత్రి వరకు, తెల్లవారుజాము వరకు ఓటేశారు ఆ వర్గాలు. సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో ఆ వర్గాల్ని బలవంతంగా తీసుకొచ్చి ఓటు చేయిస్తుంటారు లోకల్ బాడీ ఎన్నికల్లో. కానీ ఇప్పుడు పార్లమెంట్ కి, అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో ఆ వర్గాలు కూడా 100% వచ్చి ఓటేశారు. ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు, కర్ణాటకలో ఉన్నవాళ్ళు, బెంగళూరులో ఉన్నవాళ్ళు, మహారాష్ట్రలో ఉన్నవాళ్ళు, పూణేలో ఉన్నవాళ్ళు, కలకత్తాలో ఉన్నవాళ్ళు, పంజాబ్ లో ఉన్నవాళ్ళు బస్సుల మీద వచ్చి ఓట్లు వేశారు సార్. డబ్బులు అడగల, కిరాయి అడగలేదు. చాలా కష్టపడి 14 గంటలు 16 గంటలు ప్రయాణం చేసి వచ్చి ఓటేశారు. దేనికి సంకేతం ఇది? ఆంధ్ర రాష్ట్రానికి ఒక అడ్రస్ కావాలి, ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఐకాన్ లాంటి ముఖ్యమంత్రి కావాలి. అధోగతి పాలు చేసే ముఖ్యమంత్రి, అధోపతాలను తొక్కేసే పరిపాలన ఆంధ్రుడు కోరుకోవట్లేదు. వాడు ఎక్కడున్నానే ఉండి, అమెరికాలో ఉన్నా, లండన్ లో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఎక్కడున్నా ఆంధ్రుడు వేళ కోరుకున్నది ఏంటంటే ఒక గౌరవప్రదమైనటువంటి ప్రభుత్వం కావాలి. పక్క రాష్ట్రాలతో పక్క రాష్ట్రాల దగ్గర తల ఎత్తుకు నిలబడాలి. ఆంధ్రుడిగా ఆంధ్ర పౌరుషాన్ని ఒకసారి మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలి, రుచి చూపించాలనే ఒక పట్టుదల ఓటర్లో కనబడింది. ఓకే ఆనంద్ సార్ గారు, ఒక్క నిమిషం. మనతో పాటుగా రావి సౌజన్య